జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. అవును, ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలి. ఏంట్రా రఘు నువ్వు మాట్లాడుతుంది? పెళ్లి కాని ఆడపిల్లని బయటికి పంపించేస్తావా? మీకు దండం పెడతానండి. మీ పట్టుదల గురించి నాకు తెలుసు, కానీ ఇలాంటి నిర్ణయం తీసుకున్నారెందుకు? లోకం తెలియని రామలక్ష్మి వల్లే ఈ పొరపాటు జరిగింది. అలాంటి దాన్ని కళ్ళల్లో పెట్టుకుని కాపాడాల్సింది పోయి బయటికి పంపించేస్తానంటారేంటండి? తనని పంపించేస్తే ఏం జరుగుతుందో ఆలోచించారా? తనకేం కావాలో తనకే తెలీదు. మీకిది న్యాయంగా ఉందా? ఒక్కసారి ఆలోచించండి. మీరైనా చెప్పండి. బయటికి వెళ్తే ఎలా బతకగలదు? దయచేసి అర్థం చేసుకోండి. అమ్మా, పెళ్లి కాని ఆడపిల్లని గుమ్మం దాటి బయటికి పంపించడం అంటే పెళ్లి చేసి అత్తారింటికి పంపించడం. అవును, ఇక ఈ ఇంట్లో ఉండే అర్హత రామలక్ష్మికి లేదు. ఎందుకంటే రామలక్ష్మి మన ఇంటి కట్టుబాట్లు మరిచిపోయింది. దాన్ని క్షమించి నేను గుండెల్లో పెట్టుకుంటే ఈ ఇంట్లో ఇంకొక తప్పు జరిగే అవకాశం ఉంది. అదే పాపం రామలక్ష్మి గురించే ఆలోచిస్తున్నా. పాపమా? చేసిందంతా చేసి పాపం అంటే సరిపోతుంది అనుకున్నావా? నాకు తెలుసా ఆద్య, నువ్వు కోపంగా ఉంటావని. నిజానికి నేను నిన్ను అపార్థం చేసుకోలేదు. అనుకోకుండా అలా ఎలా చెప్పానో నాకే అర్థం కావట్లేదు. యాక్సిడెంటల్ గా జరిగిపోయింది తప్ప నేను కావాలని చేయలేదు ఆద్య. ఐఎమ్ రియల్లీ వెరీ సారీ. నిజానికి నా క్యారెక్టర్ అది కాదు. అసలు నీకు నా మనసులో ఉన్నదేంటో తెలీదు. ఏ రోజు చెప్పలేదు కూడా. నువ్వు వాడితో మాట్లాడుతుంటే నేను చూడలేకపోయాను. ఎనీవే, ఐఎమ్ రియల్లీ సారీ ఆద్య. ఒక అమ్మాయి అబ్బాయి కలిసి మాట్లాడుకున్నంత మాత్రాన ఏదో ఉందనుకునే వ్యక్తిని మాత్రం కాదు నేను. ఆహా, అలాంటి వ్యక్తివి కాకపోతే ఇంట్లో ఎందుకు చెప్పావు మరి? చెప్పాను కదా, నువ్వు అతనితో మాట్లాడుతుంటే తట్టుకోలేక. నేను ఎవరితో మాట్లాడితే నీకేంటి? నీకేంటి? ఆద్య అది. ఏంటి ఆద్య? ఏంటి ఆద్య అది? చెప్పు. అందుకే సారీ చెప్పాను కదా. జస్ట్ స్టాప్ ఇట్. ఒక్క సారీ చెప్తే నువ్వు చేసిన తప్పంతా ఒప్పైపోతుందా? అసలు రామలక్ష్మికి ఈ రోజు అలాంటి పరిస్థితి రావడానికి కారణం ఎవరు? నువ్వు 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 మిస్అండర్స్టాండింగ్ చేసుకుని ఇంటికొచ్చి మీ మామయ్యతో చెప్పావు.
ఆయన ఈ ఇల్లు అయోధ్య లంకలా కాకుండా రావణ లంకలా తగలపడిపోయినంత రేంజ్ లో ఫీల్ అయిపోయారు. ఇప్పుడు రామలక్ష్మికి పెళ్లి చేస్తాను అంటున్నారు. నువ్వు చేసిన తప్పుకి రామలక్ష్మి కలలన్నీ కలగానే మిగిలిపోతున్నాయి. తను మీకు భయపడి మీతో ఏది చెప్పుకోలేదు. కానీ రామలక్ష్మి మనసేంటో నాకు మాత్రమే తెలుసు. తను గొప్ప హాకీ ప్లేయర్ కావాలనుకుంది. జీవితంలో ఎంతో పైకి ఎదగాలి అనుకుంది. కానీ అది ఏ రోజు మీరు అర్థం చేసుకోలేదు. స్పోర్ట్స్ డ్రెస్ వేసుకోకూడదు, ఇంటర్నెట్ వాడకూడదు అని మరింత అమాయకురాల్ని చేశారు. అరే, తను ఒక ఆడపిల్ల అయినంత మాత్రాన తన ఆశలు ఆశయాలు అన్నీ వదులుకోవాలా? తనకి జీవితంలో ఏదో సాధించాలని ఉంటుంది కదా. 20 ఏళ్లుగా నేను పెంచుకున్న నమ్మకాన్ని రామలక్ష్మి బొమ్మ చేసిందమ్మా. నా కూతురులో ఇలాంటి మార్పు రాకూడదని నీ కోడల్ని హెచ్చరించాను. చివరికి తనతో మాట్లాడడం కూడా మానేశాను. ఇన్ని చేసినా ఈ తప్పెలా జరిగిందమ్మా? ఈ ఊరికి మంచి చేసే రఘురాం కూతురే ఇలా చేస్తే రేపు ఊళ్ళో అందరికీ తెలిసాక తన భవిష్యత్తు ఏంటమ్మా? ఆ ప్రమాదం జరక్కముందే పెళ్లి చేసి పంపించేద్దామని నిర్ణయం తీసుకున్నానమ్మా. ఈ సమస్యలన్నీ ఆ ఆద్య వల్లే. జానకి ఎంత చెప్పినా వెనకేసుకొచ్చింది. చివరికి ఇంట్లో సాంప్రదాయాల్ని గంగలో కలిపేసింది. అన్నీ తెలిసిన వాడివి నువ్వు ఏ నిర్ణయం తీసుకున్నా అది సబబుగానే ఉంటుందిరా. ఏమండి, ఒక్క నిమిషం. ఇప్పటికి చాలా విన్నాడు కదా జానకి. చెప్పు, ఇంకేం చెప్పాలనుకుంటున్నావో చెప్పు. మీతో ఒక విషయం మాట్లాడాలి. రామలక్ష్మికి అప్పుడే పెళ్ళేంటండి? తను ఇంకా చదువుకుంటానంటుంది. మీరు పెళ్లి అని చెప్పిన దగ్గర నుంచి లోపల కుమిలిపోతుంది. తెలిసి తెలిసి రామలక్ష్మిని బాధ పెట్టడం ఎందుకండి? తనింకా చిన్న పిల్ల. తొందరగా ఏ నిర్ణయం తీసుకోలేదు. ఏ విషయం ధైర్యంగా బయటికి చెప్పుకోలేదు. ఇప్పటికీ తను నడుస్తుంటే నాకు చిన్న పిల్లలాగే కనపడుతుంది. దానికి పెళ్లి చేస్తానంటున్నారేంటి? మీ నాన్న ఆవేశంలో డిసైడ్ చేస్తే అయిపోతుందా? నీ ఇష్టం గురించి ఆలోచించరా? ఏ జనరేషన్ లో బతుకుతున్నారు? సరే, వాళ్ళ సంగతి వదిలే. కనీసం నీకు ఎప్పుడు పెళ్లి చేసుకోవాలో డిసైడ్ చేసుకునే హక్కు లేదా? నాన్న మాట వినాలి, నానమ్మ మాట వినాలి అనే రూల్స్ ఉంటే మార్చుకో. నీ జీవితం గురించి నువ్వే నిర్ణయించుకోవాలి. నువ్వేం అవ్వాలనుకుంటున్నావు అనేది నీ ఇష్టాన్ని బట్టే ఉంటుంది. ఎంత కన్నవాళ్ళైనా సరే మనల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తే దానికి మనం ఒప్పుకోకూడదు. నువ్వు మీ నాన్నకి భయపడిపోయి ఈ పెళ్లికి తల ఉంచేస్తే ఇక నీ జీవితం ఎవ్వరూ కాపాడలేరు. నీకింకా ఆ భయం అక్కర్లేదు రామలక్ష్మి. ఏంటి బావా, ఏమంటున్నావు? అవును రామలక్ష్మి, ఇక నువ్వు బాధపడాల్సిన అవసరమే లేదు.
అత్తయ్య మామయ్యతో మాట్లాడింది. రామలక్ష్మి చిన్నపిల్ల, ఇప్పుడే పెళ్లి వద్దని చెప్పింది. మరి మీ మామయ్య ఒప్పుకున్నాడా? ఒప్పుకోవడం ఏంటి, నిర్ణయం అత్తయ్యకే వదిలేశాడు. తన పొజిషన్లో అత్తయ్య ఉంటే ఎలాంటి డెసిషన్ తీసుకుంటుందో ఆలోచించమని చెప్పాడు. తన పెళ్లి నిర్ణయం ఇప్పుడు మీ చేతుల్లోనే ఉంది కదా, ఏం చెప్తారు? అదే అర్థం కావడం లేదు. నువ్వప్పుడే పెళ్లి చేసుకొని వెళ్లిపోవడం ఇష్టం లేక మీ నాన్నతో పెళ్ళొద్దని చెప్పాను. కాని మీ నాన్న చెప్పినట్టుగానే ఆయన స్థానంలో ఉండి ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో అర్థం కావడం లేదు. ఇంకా అర్థం కావడం లేదా? నీ కూతురి మనసేంటో నీకు తెలుసు కదా. నాకిప్పుడే పెళ్ళొద్దు, నేను చదువుకోవాలి అని చెప్పింది కదా. అదే మాట మీ ఆయనతో చెప్పండి. అవునత్తయ్య, ఏదో ఒకటి చేసి మీరే ఈ పెళ్లి ఆపాలి. నిర్ణయం మీ చేతిలోనే ఉందత్తయ్య. ఇది మీ చేతిలోనే ఉంది. నా కూతురికి పెళ్లి చెయ్యను, చదువుకోమని చెప్తాను, ఇదే నా నిర్ణయం అన్నట్టుగా రేపు మీ ఆయనతో మీరు చెప్పేయండి. అమ్మా, తన కూతురి భవిష్యత్తు విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుందో చెప్పమను. నీ నిర్ణయానికి గౌరవం ఇవ్వబట్టే కదా నీకు అవకాశం ఇచ్చాడు. తల్లిగా నువ్వేం చెప్పాలనుకున్నావో చెప్పు. చెప్పత్తయ్య. చెప్పదునా? కన్న బిడ్డ మీద ప్రేమ ఉందని ఆరటి పడిపోతే సరిపోదు. అవకాశం వచ్చినప్పుడు మనసులోని మాటని డైరెక్ట్ గా చెప్పేయాలి. ఇది ఇంట్లో వాళ్ళకి సంబంధించిన విషయం. బయట వాళ్ళకి కలగ చేసుకోకపోవడం మంచిది. ఆ నిర్ణయం ఏంటో త్వరగా చెప్పొదినా, లేదంటే ఆది నిర్ణయం చెప్పేలా ఉంది. నేను బాగా ఆలోచించానండి. నా కూతురు తెలుసో తెలియకో తప్పు చేసింది. కానీ అది ఈ ఇంటి గౌరవానికి సంబంధించిన విషయం. ఈ ఇంటి పెద్దగా నేను క్షమించకూడదు. ఖచ్చితంగా శిక్షించాలి. కానీ ఆ శిక్ష జీవితకాలం అనుభవించకూడదు. ఒక చిన్న తప్పుకి ఇంత పెద్ద శిక్ష వేయడమా? నా కూతురి మనసులో ఏముందో తెలుసుకోవాలనుకున్నాను. తనకి ఈ పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. తనింకా చదువుకోవాలనుకుంటుంది. కూతురి సుఖ సంతోషాలు కోరుకుంటాను కాబట్టి చదువుకోవాలన్న తన కోరికను
నేను మన్నిస్తాను. ఒక చిన్న పొరపాటుకి ఇష్టం లేని పెళ్లి చేసి పగటి వేళ పీడ కలలానే అలసిపోని ఆశలే మాయే అయ్యో గొలుసు కట్టు గోసలైపోయే పొరపాట్లు కొన్ని పంతాలతోని మరి ఎంతకీ తేలదు పంచాయితీ వెలుగునే చూడని కలుగులో చీకటి బతుకులై పోయేనే తిరుగుతూ ఆశను వెతుకుతూ ఏ దిశ కొసలనే చేరేనో అలా అయితే ఆర్జ రిజల్ట్ కూడా వచ్చుండాలి. వచ్చుంటాయి. నేను కూడా చెక్ చేస్తాను. చెప్పే. చెప్పమ్మా ఛాయా. చెప్పు ఛాయా. నేను ఎగ్జామ్ బానే రాశానమ్మా. పాస్ అయ్యే ఉంటా. చెప్పు. నువ్వింత ధైర్యంగా ఉన్నావంటే పాస్ అయ్యే ఉంటావు. పెళ్లి విషయమే కాదు, నీ గురించి ఏ విషయమైనా మీ నాన్నతో నేను మాట్లాడతాను. ఏంటి, రామలక్ష్మి నాన్నగారితో మాట్లాడతారా? అప్పుడవుతుంది పెద్ద రచ్చ. రామలక్ష్మి ఫెయిల్ అయింది. ఒక్కసారిగా రాలిపోయిన చప్పుడు వెలుతురంతా ఉన్న పాటుగా నిజం చెప్పు. సరిగ్గా చూసావా? నిజమేనే, నా నెంబర్ ఉంది, నీ నెంబరే లేదు. రామలక్ష్మి, కనీసం పాస్ అయి ఉంటే ఏదో ఒక రకంగా మామయ్యతో చెప్పి కాలేజీకి పంపించేవాళ్ళం. ఇప్పుడు ఫెయిల్ అయిన విషయం చెప్తే నీకే కాదు, నీకు సపోర్ట్ చేస్తున్న అందరికీ మామయ్య పెళ్లి చేసేస్తాడు. నా జీవితంలో ఎప్పుడూ అంతే అమ్మా. పరీక్ష నేను బాగానే రాశాను, అయినా ఫెయిల్ అవ్వడం ఏంటి? అయినా నా రాత బాగోలేనప్పుడు ఏం చేసినా ఇలాగే జరుగుతుంది. ఏమైంది ఆద్య? రిజల్ట్స్ చూపిస్తుందా? ముందు హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఫెయిల్ అయిన రిజల్ట్స్ మళ్ళీ చూడటం ఏంటో. ఫెయిల్ అయిందని మీ దగ్గర ప్రూఫ్ ఉందా? ఛాయ్ చెప్పింది కదా. అది కన్ఫర్మ్ చేయడానికే మళ్ళీ చూస్తున్నాం. రామలక్ష్మి గదిలోకి ఆద్య దిగింది కదా, ఇంకేం పాస్ అయి ఉంటుంది? చదువుకోకుండా కంప్యూటర్ చూడడానికే టైం సరిపోయి ఉంటుంది. అబ్బాబ్బా, మీరు కాస్త ఆపుతారా? రామలక్ష్మి పాస్ అవ్వాలని అన్నయ్య ఆరాటపడుతున్నట్టున్నారు. పాస్ అయితే పార్టీ అడుగుతాడేమో. నీకెప్పుడు తిండిగోలేనా? నేను అప్పుడప్పుడు మన ఇంట్లో పిల్లల భవిష్యత్తు గురించి కూడా ఆలోచిస్తానే. ఆహా, ఏమా అజ్జ, రామలక్ష్మి పాస్ అయిందా? లోడ్ అవుతుంది.
ఆంజనేయ ప్రసన్నాంజనేయ స్వామి ఆంజనేయ ఎలాగైనా నన్ను పాస్ చేసి కాపాడవయ్యా. పాస్ అయిన లిస్ట్ లో నీ నెంబర్ లేదు రామలక్ష్మి. ముందు చూడనివ్వమ్మా, కంగారు పెట్టకు. పెళ్లి చేసి పంపించేస్తాం కదా, పాస్ అయితే ఏంటి ఫెయిల్ అయితే ఏంటి? అనవసరంగా కంగారు పడుతుంది వదిన. ఎంతో కష్టపడి చదివింది రామా, పాస్ అవ్వాలని కోరుకోండి. మేమందరం అదే కోరుకుంటున్నామక్క. కానీ పాస్ అయితే మాత్రం ప్రయోజనమేముంది? బావగారు పెళ్లి చేసి పంపించేస్తానన్నారు కదా, సంబంధం కూడా మాట్లాడేశారు. పెళ్లి చూపులే ఆలస్యం అంటావా చెల్లమ్మా? నానా, ఇప్పుడొచ్చే రిజల్ట్స్ ని బట్టి నిర్ణయించవచ్చు. కాసేపు మీరు రిజల్ట్స్ ఓపెన్ అయ్యాయి. పాస్ అయిందో లేదో ముందు అది చెప్పమ్మా. రామలక్ష్మి ఎలాగో పాస్ అయింది కదా, జానకత్తయ్యతో ఈ మంచి విషయాన్ని, అలాగే తన చదువు గురించి మామయ్యతో మాట్లాడించి పెళ్లిని ఆపేలా చేయాలి. అందరం కలిసి సినిమాకి వెళ్దాం. సినిమాకి వెళ్ళి చాలా రోజులైంది కదా. సినిమా అని మనం మురిస్తే సరిపోదు, అన్నయ్య కూడా ఒప్పుకోవాలి. అవునవును, అన్నయ్య ఒప్పుకోవాలి కదా. రఘురామ్ ఇలాంటి వాటికి అస్సలు ఒప్పుకోడు. ముందు అడిగితే కదా తెలిసేది అత్తయ్య. ఇప్పుడు అంత ధైర్యం ఎవరు చేస్తారు? పాస్ అయిన రామలక్ష్మి ఉంది కదా, పోయి పోయి ఎప్పుడు భయపడే రామలక్ష్మిని సెలెక్ట్ చేసావా? అమ్మో, ఇలాంటివి నేను అడగలేను. సినిమాకి వెళ్ళడానికి ఇంత భయపడతారా? అమ్మా, రామ పాస్ అయిన ఆనందంలో ఉంది. ఇప్పుడెందుకు ఇబ్బంది పెట్టడం? ముందైతే అందరికీ స్వీట్స్ ఇవ్వాలి. పార్వతి, రామలక్ష్మికి పాయసం అంటే ఇష్టం కదా, అందరికీ చేసి పెడతావా? అలాగే. ఆ పాయసం ఇచ్చి మామయ్యని సినిమాకి ఒప్పించాలి. అనవసరంగా ఆద్య చెప్పేసింది. ఇప్పటి వరకు ఒప్పుకుంటాడనే నమ్మకం ఉంది. ఆద్య అడిగిందిగా, ఇక అస్సలు ఒప్పుకోడు. బావగారు, అదే ఇంట్లో అందరూ ఆశపడుతున్నారు. మరి మీరు ఒప్పుకుంటే ఇది ఎప్పుడో మా పెళ్ళైన కొత్తలో ఒక సినిమాకి వెళ్ళాం. ఎప్పటికీ ఒక్క సినిమా కూడా చూడలేదు. ఒప్పుకోవచ్చు కదా బాబుగారు, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. సరే, వెళదాం. మనందరం కలిసి సినిమా చూసి చాలా రోజులైంది కదా. అయితే ఏ సినిమాకి వెళ్దాం బామ్మర్ది? ఇప్పట్లో పెదరాయుడు, మా అన్నయ్య లాంటి సినిమాలు లేవు కదా. మరి పుష్పకి వెళ్దాం బాబారు. ఎప్పటి నుంచో ఆ సినిమా చూద్దాం అనుకుంటున్నాను. పుష్పానికా? ఏది పుష్పము ఫ్లవర్ అంటాడు అదేనా? అదే బాగుంటది. సరేనా? ఒరే సీను, పోగొట్టుకున్న చోటే వెతకాలి అంటారు పెద్దలు. ఆల్రెడీ ఆద్య ముందు నీ పరువు పోయింది. నీ అవతారం చూసి
పల్లెటూరి పప్పు అని పేరు పెట్టింది. పప్పు అన్న వాళ్లతోనే మెప్పు పొందాలంటే ఈ మాత్రం రెడీ అవ్వాలరా. నువ్వు తెలియక చేసిన పొరపాటు వల్ల నీ జీవితం ఏమైపోతుందో అనే అనుమానమనే మేఘం కమ్ముకుంది. మేఘం ఎప్పటికైనా కరిగి కురవాల్సిందే. అలాగే అనుమానం తొలగిపోవాల్సిందే. కాకపోతే కొంచెం సమయం పడుతుంది. అవునత్తయ్య, అందుకే కదా ఈ సినిమా ప్రోగ్రాం అరేంజ్ చేసింది. మంచి సమయం ఉన్నప్పుడు చూసి మామయ్యకి చెప్తే ఖచ్చితంగా ఒప్పుకుంటాడు. పైగా తను మంచి పర్సంటేజ్ తో పాస్ అయింది కదా. కాలేజీకి పంపిద్దామంటే మామయ్య తప్పకుండా వింటారు. ఏ ఒక్కరి సపోర్ట్ లేకుండా నేను నెగ్గడానికి ప్రయత్నిస్తున్నాను. ఇంతమంది సపోర్ట్ ఉంది రామలక్ష్మి. నువ్వు అనుకున్నట్టుగానే జరుగుతుంది. అవును రామా, పాస్ అయిన ఆనందంలో ఈరోజు సినిమా చూడటానికి ఒప్పుకున్నారు. రేపో ఎల్లుండో చదువుకోవాలనే కోరికను కూడా ఒప్పుకుంటారనుకుంటున్నాను. నువ్వు ముందు నవ్వు. అన్ని సమస్యలకి నవ్వే మనకి బలాన్నిస్తుంది. నిలవడానికి గెలవడానికి నవ్వు నవ్వు. రా, రెడీ అవుదాం. రా. ఏమైంది అత్తయ్య, అలా ఉన్నావు? ధైర్యాన్నైతే ఇచ్చాను సీనయ్య, కానీ ఏం జరుగుతుందో అనేదే భయంగా ఉంది. అత్తయ్య, మీరే ఏదో ఒకటి ఆలోచించి మామయ్య మనసు మార్చండి. మీరు చెప్తేనే మామయ్య వింటారు. ఏదో ఒకటి ఆలోచించండి. నీ పక్కన ఎవరున్నారో ఫోన్లో ఎలా తెలుస్తుంది పిన్ని? నీ తెలివి తెల్లారినట్టే ఉంది. ఇంట్లో ల్యాండ్ లైన్ కి చెయ్యొచ్చు కదా. నా దగ్గర ఫోన్ ఉన్నట్టు నీకు తప్ప ఎవరికీ తెలీదే. మీ బాబాయ్కి మాత్రం అనుమానం వచ్చేలా ఉంది. అయ్యో సారీ పిన్ని. సరే సరే, ఇంతకీ ఫోన్ ఎందుకు చేసావ్? అది సీను బాబుతో మాట్లాడాలని. ల్యాండ్ లైన్ కి చెయ్యొచ్చు కదా. పర్సనల్ గా మాట్లాడుకోవాలి. ఓ, కొంచెం సీను బావకి ఫోన్ ఇస్తావా? నాకు తెలిసే బిజీగా ఉన్నాడే. ఎవరు? సీను బావా? కాదు, ఇంట్లో అందరూ. ఎందుకు పిన్ని అంత బిజీ? మేమంతా కలిసి సినిమాకి వెళ్తున్నాం. ఉంటాను, నేను తొందరగా రెడీ అవ్వాలి. ఇంకా చాలా పనులున్నాయి. బాయ్. పిన్ని 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 పిన్ని, నేను వస్తాను. పెద్దబాబు గారు కూడా వస్తున్నారు. నువ్వు వస్తే ఈ ఇంట్లో విషయాలన్నీ ఎలా తెలిసిపోతున్నాయని అనుమానిస్తారు. మనం అనుకున్న పెళ్లి కాస్త పెటాకులవుతుంది. ఆల్రెడీ నిశ్చితార్థం జరిగింది కదా పిన్ని. ఎవరేమనుకుంటారు? అయ్యో, పద్ధతిగా లేదంటే మా బావగారు పెళ్లి పీటల మీదే ఆపేస్తారు. సరే సరే, నేను ఉంటాను. ఎక్కువసేపు మాట్లాడితే ఎవరైనా చూస్తారు. బాయ్. పిన్ని, కనీసం ఏ సినిమాకి వెళ్తున్నారో అదైనా చెప్పు. అది ఇంకేం అడకు. ఉంటాను. బాయ్ బాయ్. పిన్ని, ఇలా కట్ చేసేసిందేంటి? సర్లే, అడ్రస్ తెలిసింది కదా, అది చాలు.
హలో, ఈరోజు మామయ్య ఒక్కడే కాదు, నేను కూడా చాలా హ్యాండ్సమ్ గా ఉన్నాను. ఏంటి కామెంట్ చేయవా? నేనెందుకు కామెంట్ చేస్తాను? కావాలంటే ఫోన్ ఇస్తాను, ఒక సెల్ఫీ తీసుకొని నీ చారుకి పంపించుకో. కామెంట్ చేయాల్సింది తను, నేను కాదు. తనకి నేనంటే ఇష్టం, నాకు నువ్వంటే ఇష్టం. ఏంటి? ఏమి లేదు, కొంచెం స్మైల్ ఇస్తే ఇంకా అందంగా కనిపిస్తావు అంటున్నాను. చాలా? ఇప్పుడు అందంగా ఉన్నానా? అబోవ్ యావరేజ్. యూ బిలో యావరేజ్. నీ తలకాయ. అందరూ వచ్చారు కదా, ఇక బయలుదేరదాం. ఇంతమంది ఒకే కారులో ఎలా వెళ్తాం అన్నయ్య? కంగారేం లేదు మామయ్య, కార్ నేను రెడీ చేశాను. ఆ కారులో అందరూ పడతారు. అంత పెద్ద కారు మా గౌరక్క దగ్గర కూడా లేదే. చూస్తే తెలుస్తుంది కదా పార్వతి. పదన్నయ్య. పదండి, ఇక బయలుదేరదాం. ఇప్పటికే ఆలస్యమైంది. ఒరేయ్, మీరు ముందెక్కేస్తే నా సంగతేమిట్రా? అమ్మ రామా, ఎక్కమ్మా. నానమ్మా నువ్వే ఎక్కు. నాకు భయంగా ఉంది రోయ్. అమ్మో నాయనోయ్. బావా అటో చేయి. బాబోయ్. మరి మమ్మల్ని ఎవరు ఎక్కిస్తారు? నేనున్నాను కదా, ఎత్తి ట్రాక్టర్ లో కూర్చోబెడతాను. నీకంత సీన్ లేదు, నువ్వు కూడా ఎక్కి హ్యాండ్ ఇవ్వు చాలు. అయితే ఓకే. రామలక్ష్మి ముందు నువ్వెక్కు. బావా జాగ్రత్తగా పట్టుకో. రామలక్ష్మి అది బలిలాగురా. ఆద్య రా, చేయనుకో. అల్లుడు, ఆది బరువు అనిపించలేదా? అనిపించలేదు మావయ్య, అమెరికా ఫుడ్ కదా, కొంచెం వీక్ ఉంటుంది. ఉంటది, ఎందుకు ఉండదు? రఘు, ఎవరి భర్తలు వాళ్ళని ఎక్కించారు కదా, నువ్వు కూడా జానకి ఎక్కించు. ఏమైంది వదినా? జానకి, అయ్యో చెల్లెమ్మా, చేతికి ఏమైంది? చేతికేంటా గాయం? దిగుతుంటే గీసుకుందత్తయ్యా. అయ్యో, చూసుకుని దిగాల్సింది వదినా. చాలా రోజుల తర్వాత అన్నయ్య పక్కన కూర్చుంది కదా, తను మర్చిపోయిందేమో వదినా. ఓ అమ్మా హాస్పిటల్ కి వెళ్దామా? అయ్యో వద్దు రామా, ఇది చిన్న గాయమే. సినిమాకి టైం అవుతుంది, వెళ్దాం పదండి. పదండి పదండి. పదండి పదండి, పుష్పకి టైం అవుతుంది. అవును, తగ్గేదేలే, వెళ్దాం పదండి. మనం వెళ్తుంది ఆ సినిమా కాదు, కార్తికేయ 2. అదేంటి బావగారు? కృష్ణతత్వం గురించి సినిమా చాలా బాగుందన్నారు. కృష్ణతత్వం గురించి చాలా బాగా చెప్పారట ఇందులో. అందుకే మీరు సినిమాకి అనగానే ఒప్పుకున్నాను. ఓహో, అయ్యో, పుష్ప అయితే మంచి లవ్ ఫీల్ ఉండేది, మంచి మంచి లవ్ సీన్స్ ఉన్నాయి. అది లవ్ సీన్సా? అదే సినిమాలో లవ్ సీన్స్ ఉన్నాయి అంటున్నా. మరి ఫీలింగ్స్ అన్నావేంటి? అది ఫీలింగ్ అంటే సినిమాలో ఫీలింగ్స్ ఉంటాయి కదా, అది. అమ్మో, ఇది ఈజీలా పడేలా లేదు, చాలా కష్టం. ఈ సినిమా ఉంది కాబట్టి ఒప్పుకున్నారా? ఈ సినిమా లేకపోతే అసలు ఒప్పుకునేవారు కాదేమో. ఇంకేంటి ఆలోచిస్తున్నారు? రఘు చెప్పాడు కదా, పదండి వెళ్దాం. పదండి. నేను వస్తున్నా, ఆగండి. సారు చారు నేను చెప్పలేదు, ఎలా వచ్చింది?
చారు నువ్వెందుకు వచ్చావు? నమస్తే పెద్దనాన్నగారు. నువ్వేంటమ్మా ఇక్కడ? అది మీరందరూ సినిమాకి వెళ్తున్నారని తెలిసింది, వచ్చాను. మేము సినిమాకి వస్తున్నట్టుగా నీకెలా తెలిసింది? మీరందరూ ర్యాలీకి వెళ్తున్నట్టు సైకిల్ మీద వెళ్తుంటే చూశాను. ఫాలో చేస్తూ వచ్చేసా. ఇక్కడికి వచ్చాక సినిమాకని అర్థమైంది. మా తల్లి కాపాడింది. దారిలో మాట్లాడొచ్చు కదా, ఇక్కడి దాకా రావాలా? మీరు పోటీ పడి మరీ సైకిల్ తొక్కుతుంటే ఆపడం ఎందుకని వచ్చేసాను బావా. వచ్చింది కదా, మనతో పాటు సినిమాకి వస్తుంది. ఏ అత్తయ్య? రాచారు వెళ్దాం. ఏరా రఘు, నువ్వేమంటావు? రమ్మనండి. పప్పుచారు వచ్చింది ఈ డప్పు కోసం అన్నమాట. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.